హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే మనం కోల్కతాలోని స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది మేము ఉండే రూమ్ అనమాట. సో కోల్కతాలో రూమ్ అయితే ఇలా ఉంటాయి. ఏసీ, ఇక్కడ ఏసీలో ఉండడమే బెటర్. నాన్ ఏసీలో అయితే ఉండలేరు. హ్యూమిడిటీ చాలా ఎక్కువ అనమాట. అంటే నడుస్తుంటే తడిసిపోతాం అనమాట. చెమట అయితే కాదు, కానీ తేమ శాతం ఎక్కువ ఉంటుంది గాలిలో. సో మేము ఉండేది అయితే ఫస్ట్ ఫ్లోర్లోన. ఇక్కడైతే మొత్తం రూమ్స్ అనమాట. కింద ఓనర్ వాళ్ళు ఉంటారు. మాకైతే నాన్ ఏసీ 6500కి ఇచ్చారు. 3 మెంబర్స్ వరకు ఉండొచ్చు. అదే ఏసీ అయితే 8500 9000 దాకా తీసుకుంటారు. సో మీకు రూమ్స్ కూడా పర్లేదు అనుకోవచ్చు. కాకపోతే పీజీస్ తీసుకోవడం బెటర్, కానీ మేము రూమ్ అయితే మాకు బాగుంటుందని ఇక్కడ తీసుకున్నాము. సో చూడొచ్చు ఏరియా ఎంత చిన్నగా ఉంటుందో. మనకి సౌత్లో ఉన్నంత పెద్ద పెద్ద సందులు అయితే ఉండవు అన్నమాట. ఇది క్యాపిటల్ సిటీని మళ్ళీ కోల్కతా. ఇక్కడ చూడొచ్చు, దీని పేరు వచ్చేసి మనకి మోండల్ పీజీ అని ఉంది, కానీ కాకపోతే ఇది రూమ్సే అనమాట. సో మెయిన్ రోడ్లోకి వెళ్ళా కంటిన్యూ చేద్దాం. కోల్కతాలో మేము ఉండే ఏరియా వచ్చేసి DLF2 అనమాట. ఇది న్యూ టౌన్లో ఉంటుంది. సో న్యూ టౌన్ అయినా కూడా మనకి అసలు న్యూ టౌన్లా కనపడదు అనమాట. అంటే మనం సౌత్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఈ సిటీలు చూసుకున్నట్లయితే ఆ సిటీలో ఉండి ఇక్కడికి వస్తే మనకి అసలు సిటీలాగా అనిపించదు అనమాట. సో పర్లేదు, బాగానే ఉంది. మరీ అంత బాగోలేదని చెప్పలేము, బాగానే ఉంది. కాకపోతే ఇంకా డెవలప్మెంట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. కన్స్ట్రక్షన్లు అన్నీ కొంచెం మధ్యలోనే ఆగిపోయి ఉంటాయి. ఇక్కడ కంపెనీ ఏరియా అనమాట. ఇది మొత్తం అంతా ఐటీ లేఅవుట్. సో ఇక్కడ ఈ ఏరియాలో మొత్తము పీజీలు, హాస్టళ్ళు అండ్ రూమ్స్ కానీ పర్లేదు బాగానే దొరుకుతాయి. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అక్కడ మనకి టెక్ మహేంద్ర అండ్ TCS కంపెనీలు అయితే ఉన్నాయి. అక్కడైతే కింద మనకి ఫుడ్ స్ట్రీట్ లాగా ఉందన్నమాట. దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చూద్దాం, ఈరోజు అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఐటెం తీసుకొని తిందాం. చూద్దాం. ఇక్కడ మేము నడుస్తుంది మెయిన్ ఏరియా అయినా కూడా స్ట్రీట్స్ లైట్స్ అండ్ రోడ్స్ అయితే సరిగా లేవన్నమాట. ఇక్కడ మెయిన్ స్ట్రీట్స్ కూడా ఇలాగనే ఉంటున్నాయి. ఇక్కడ మనకి నార్త్ సైడ్లో 2-2 అంటారు దీనిని. మన సైడ్ ఆటోలు ఎలాగో ఇక్కడ అలాగనమాట. ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి, కానీ ఎక్కువ దీన్నే ప్రిఫర్ చేస్తారు అనమాట. ఇవి బ్యాటరీ వెహికల్స్. ఒక 6 మెంబర్స్ ఈజీగా పడతారు అనమాట. ఛార్జెస్ కూడా మనకి ఆటోతో పోల్చుకుంటే తక్కువగానే ఉంటాయి. చూడొచ్చాక ఇక్కడ వస్తూ ఉంది. మనం ఇక్కడ నార్త్ సైడ్ అయితే ఎక్కువగా చూస్తాము. సో చూడొచ్చు, ఇక్కడైతే మనకి చాలా కొట్లు అయితే ఉన్నాయి. మన సైడ్ అయితే మనకి పెద్దగా ఉంటాయి, కానీ ఇక్కడ అసలు సిటీలో ఉన్న ఫీలే రాదనమాట. చూడొచ్చు, అన్ని చిన్న చిన్న కిరాణా షాపులే అండ్ జిరాక్స్ షాపులు చూడొచ్చు మీరు. అండ్ మా రూమ్ గురించి చెప్పడం మర్చిపోయాను. మా మేముండే రూమ్ ఏరియాలో ఆ ఫ్లోర్లో మొత్తం అంతా తెలుగు వాళ్ళే అనమాట. ఒకటి 2 రూమ్లోనేమో ఇక్కడ వాళ్ళు ఉన్నారు, మిగతా అంతా తెలుగు వాళ్ళే అనమాట. అదే మెయిన్ రీజన్ మేము అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని చిన్న చిన్న షాపులే అనమాట, పెద్దగా అయితే లేవు. కానీ సిటీ లాగా అనిపించదు. మీరు ఒకవేళ హౌరా జంక్షన్ కానీ సంద్రగచ్చి జంక్షన్ కానీ దిగి ట్రైన్లో వచ్చేటప్పుడు అయితే మీకు ఓల్డ్ సిటీ మీదుగా వస్తారు. అప్పుడైతే మీకు తెలుస్తుంది అసలుకి నిజంగానే కోల్కతానా అనిపిస్తే ఫీల్ వస్తుంది అనమాట. అంటే ఎవరికి అంటే ఇంతకుముందు ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మన సౌత్ సిటీస్తో పోల్చుకుంటే కొంచెం వెనకబడినట్టుగా అనిపిస్తుంది మనకైతే డెవలప్మెంట్లో. కాకపోతే మనకి ఇక్కడ ర్యాపిడో కానీ ఊబర్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇది మనకి ఢిల్లీ కంటే ముందు దీన్నే క్యాపిటల్గా యూజ్ చేశారు ఇండియాకి. ఇక్కడ చికెన్ షాప్ చూడొచ్చు ఎలా ఉందో. అండ్ ఇది వచ్చేసి మనకి కంపెనీ, ఇది టేస్ట్ ఆఫ్ బెంగాల్ అని ఇలా ఉన్నాయన్నమాట మనకి రెస్టారెంట్లో. రెస్టారెంట్ ఇక్కడ కిరాణా షాపు. అంటే మీకు ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీకి వచ్చేటప్పుడు అంతా స్లమ్ లాగా అనిపిస్తుంది. అసలుకి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే కొంచెం మొత్తం ఇలాగే ఉందని భయపడి కొంచెం ఇబ్బందిగా కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ నేనైతే అలా అనుకోలేదు. మేబీ ఓల్డ్ సిటీ కదా ఇలాగనే ఉంటుందేమో అనుకున్నా. బట్ చూడాలి. ఇక్కడికైతే పర్లేదు, మరీ అంత అనుకోలేదు, కానీ మరి బెంగళూరు, హైదరాబాద్ అంత ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ సిటీ అయితే చూడడానికి బాగానే ఉంది. ఇంకా మేము చూడాల్సినది చాలా ఉంది. హౌరా బ్రిడ్జ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే కవర్ చేసాము.
మనము కలకత్తాకు వచ్చిన వీడియోలో, హైదరాబాద్ నుంచి కలకత్తాకు వచ్చిన వీడియోలో సో చూడొచ్చు ఇలా ఉందన్నమాట మొత్తం ఏరియా. ఇక్కడ ఎక్కువగా బెంగాలీ అండ్ హిందీ అయితే మాట్లాడుతున్నారు అనమాట. అండ్ ప్రైసెస్ కూడా, ఫుడ్ ప్రైసెస్ మనకి నీట్నెస్ లేకపోయినా మన సైడ్ ఎలాగ ఉన్నాయో అలాగే అనిపిస్తుంది. ఇక్కడ నీట్నెస్ అని చెప్పలేం కానీ మేబీ వాళ్ళకి అలాగనే ఉంటుందేమో. కాకపోతే ఎవరైతే సౌత్లో నుంచి వచ్చి ఇక్కడ జాబ్స్ చేస్తూ అడ్జస్ట్ అవ్వాలనుకుంటారో వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడతారు అనమాట ఫస్ట్లో. ఆ తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ క్లీనింగ్ అనేది అంత కనపడదు. ఎక్కడ చూసినా మనకి ఈ పాన్ పరాకులు ఇవి ఎక్కువ అన్నమాట. ఐటీ కంపెనీస్ అయితే నీట్గా ఉంటాయి కానీ మనకి ఎటు చూసినా ఐటీ కంపెనీస్ అనేవి నీట్గానే ఉంటాయి. చూడవచ్చు మనకి చికెన్ షాపులు అండ్ దుప్పట్ల షాపులు. అండ్ మా రూమ్ గురించి చెప్పాలంటే ఇంకా మా రూమ్కి కరెంటు బిల్లు సపరేట్ అనమాట, మేమే కట్టుకోవాలి. అండ్ వాషింగ్ మిషన్ ఉంటుంది. ఆ వాషింగ్ మిషన్కి మేము పర్ హెడ్ 100 రూపీస్ ఇవ్వాలి పర్ మంత్. అండ్ హాట్ వాటర్ అయితే లేవు, అంతా కూల్ వాటరే. బట్ షవర్ అయితే ఉంది. ఇంకో 100 మీటర్స్ నడిస్తే మనకైతే ఫుడ్ స్ట్రీట్లోకి ఎంటర్ అయిపోతాము. సో అక్కడ కంటిన్యూ చేస్తా. ఇది టెక్ స్పేస్ అనమాట. ఇక్కడైతే టెక్ మహేంద్ర, టీసీఎస్, కాగ్నిజెంట్ అండ్ విప్రో కంపెనీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. దాని పక్కనే స్ట్రీట్ అనమాట మనకి. అక్కడ ముందరికి వెళ్ళి రైట్కి తిరిగితే మనకు అక్కడ ఉంటుంది స్ట్రీట్. చూడొచ్చు ఐటీ బిల్డింగ్స్ అయితే ఎక్కడైనా మనకి సేమ్గానే ఉన్నాయి ఇండియా మొత్తంలో. ఇక్కడ ఐటీ కంపెనీ పక్కనే మనకి క్లాత్ షాప్ అయితే ఇలా ఉంది. మా ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు, బట్ నచ్చలేదు అనుకుంటా, వచ్చేస్తున్నారు. మనమైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మొత్తం స్ట్రీట్సే అనమాట, ఫుడ్ స్ట్రీట్స్ అనమాట. చూడొచ్చు మనకి కలకత్తా చాయ్ టు ఇదంతా ఇక్కడ బెంగాలీలో రాసుంటారు అనమాట. చూడొచ్చు సిగరెట్ షాప్స్. ఇక్కడ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ స్మోకింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి అన్నీ మొదలనమాట. ఇంకా లోపలికి వెళ్తే కూడా లోపల కూడా ఉంటాయి, మీకు చూపిస్తాను. చూడొచ్చు మొత్తము అన్ని ఐటమ్స్ ఉంటాయి. మనకి ఆ మెనూస్ కూడా అర్థం కావన్నమాట, ఆ పేర్లు కూడా తెలియవు మనకి చాలా వరకు. చూడొచ్చు మీరు, స్మోకింగ్ ఎక్కువ ఇక్కడ మొత్తానికి. వెనకాల చూసుకుంటే మనకి టాటా కంపెనీ కనిపిస్తుంది, అదే టీసీఎస్. చూడొచ్చు మొత్తం స్ట్రీట్ ఫుడ్డే. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఒక సందు ఉంది. ఆ సందు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూపించి అన్నీ అయితే దొరుకుతున్నాయి అనమాట, మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మన సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది కొంచెం కష్టం. అంటే రైస్ కూడా కొంచెం లావుగా ఉంటుంది అనమాట, మనకి బొరుగులు సైజులో ఉంటుంది రైస్ అనేది. సో చూడొచ్చు చాలా పొడవునైతే ఉన్నాయన్నమాట మొత్తం షాప్స్. చూడొచ్చు 2 మళ్ళీ చెప్పాను కదా, క్యాబ్స్ అయితే ఎంత యూజ్ చేస్తున్నారో 2 కూడా అంతే యూజ్ చేస్తున్నారని. సో ఇప్పుడైతే వస్తున్నాం. మా ఫ్రెండ్స్ అయితే ఎక్కడో ఒక రెస్టారెంట్ చూసారంట, దాని దగ్గర తీసుకొస్తున్నారు, చూడాలి. చూడొచ్చు మొత్తం అయితే మనకి అన్ని ఫుడ్ కానీ సిగరెట్స్, టీ షాప్స్, స్నాక్స్ ఇవే ఉన్నాయన్నమాట. అక్కడ కనిపించేదే మనకి టాటా కంపెనీ టీసీఎస్. అండ్ ఇటు సైడ్ వేరే వేరే కంపెనీలు ఉన్నాయి, టెక్ మహేంద్ర, ఇస్ట్రాన్. ఇక్కడ చూడొచ్చు టీ షాప్స్, ఇంక ఇవే ఎక్కువ. ఇక్కడ నుంచి అయితే సందులోకి వెళ్దాము. సందులోకి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో షాప్స్ ఉంటాయి అనమాట. ఫ్రంట్ ఒక షాపు, దాని బ్యాక్ ఒక షాపు. చూద్దాము అక్కడ ఏమేమి ఉన్నాయో ఐటమ్స్ అన్నీ. చూడొచ్చు, మీకు నేమ్స్ అయితే చూపిస్తాను. మీకు మనకు తెలిసినవి సగానికంటే ఎక్కువైతే ఉండవు. చూడొచ్చు ఇక్కడ థాలీ ఎక్కువ అమ్ముతారు అన్నమాట. ఇక్కడ థాలీ అనేది ఎక్కువగా ఉంటుంది. చికెన్ థాలీ, వెజ్ థాలీ, ఈ ఐటమ్స్ ఎక్కువ అన్నమాట. హాట్ రోటీ. ఇక్కడైతే రెస్టారెంట్ ఉంది. రొట్టెలు ఇక్కడైతే గ్యాస్ మీద డైరెక్ట్గా కాలుస్తున్నారు. అండ్ ఇలాగే ఇటు సైడ్ ఏమో రోడ్డు, ఇక్కడ ఒక షాపు, మళ్ళీ ఇక్కడ ఒక షాపు అన్నమాట. మొత్తం ఇలాగే ఉంది. మోమోస్, చికెన్ మోమోస్, వెజ్ మోమోస్, నూడిల్స్. ప్లేస్ చూడడానికి అసలు మరీ పల్లెటూరులో ఉన్నట్టుంది, బట్ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం
సిటీ లాగానే ఉందన్నమాట ఇక్కడ ఉండే వాళ్ళందరూ. కానీ ఇక్కడ ఇదే ఫేమస్ అనుకుంటా. ఇంకా వెళ్తూనే ఉంటే వస్తూనే ఉంది. ఇది ఇంతే అనుకుంటా. అక్కడికి ఇంకొంచెం ముందరకు ఉంది, బట్ ఇలాగే ఉంటుంది అనిపిస్తుంది. సో నేనైతే వెనక్కి వెళ్తున్నా. మా ఫ్రెండ్స్ అక్కడ ఆగారు. వాళ్ళు ఏం తీసుకుంటున్నారో వెళ్ళి చూడాలన్నమాట. ఇప్పుడు ఏదో ఒకటి కోల్కతా స్టైల్లో ట్రై చేయాలి ఈరోజు. చూద్దాం మా ఫ్రెండ్స్ ఏది తీసి ఆర్డర్ పెట్టారో. ఇంకా ఆర్డర్ పెట్టలేదు. ఆ మెనూ మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడైతే ఉన్నారనమాట మా ఫ్రెండ్స్. ఏం బ్రో, ఏం ఆర్డర్ పెట్టారు? ఇది మెనూ అనమాట. మేము వచ్చిన రెస్టారెంట్ అయితే. ఇది రెస్టారెంట్ అనాలో మరి హోటల్ అనాలో ఏం తెలియడం లేదు. బట్ ఇలా అయితే ఉంది ఇక్కడ సిచ్యువేషన్. మరి ఇంకేం చేయలేం. ఇవన్నీ ఐటమ్స్ అనమాట. ఐటమ్స్తో పాటు కాస్ట్ కూడా ఉంది. బట్ కాస్ట్ ఏమంటున్నారంటే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన దాంతో పాటు 10 రూపాయలు ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే గ్యాస్ రేట్ పెరిగింది కదా. ఇది ఓల్డ్ రేట్ అనమాట. ఇక్కడ తాళి అనమాట, మొత్తం తాళి ఐటమ్స్. సో మా ఫ్రెండ్స్ అయితే ఏది ఆర్డర్ చేశారో నేను తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్ వచ్చేసి చానా మసాలా అని ఆర్డర్ చేశారు. చూడొచ్చు, ఇందులోకి రోటీస్ అనమాట. ఇది కోల్కతా ఫుడ్ ఆర్ నార్త్ ఫుడ్ మొత్తానికి ఈ రోటీస్. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. సర్వ్ చేసుకున్నాకైతే ప్లేట్లో ఇలా ఉందన్నమాట. టేస్ట్ చేసి మీకు టేస్ట్ అయితే చెప్తాను. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. వర్త అంటే వర్త అనిపిస్తుంది. ఇక్కడ ఇదే వర్త అనుకోవాలి. ఇంకా మనకి కావాల్సిన ఫుడ్ అయితే దొరకదు కాబట్టి. చెన్నా మసాలా అంటే శనగల కూర అంతే, ఏం లేదు. అందులోకి రొట్టె, ఉల్లిగడ్డ అండ్ లెమన్ అయితే ఇస్తున్నారు. సో అది వచ్చేసి హాఫ్ అనమాట. అది 50 రూపీస్. ఈ కప్స్ వచ్చేసి ఫుల్ 70 రూపీస్ అంట. సో మాకు 2 సరిపోలేదని ఇంకో హాఫ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. రొట్టెలు అయితే ఇలా కాలుస్తున్నారు. ఫస్ట్ అయితే పెన్నం మీద కాలుస్తారు, మళ్ళీ తర్వాత తీసి దాన్ని గ్యాస్ మీద డైరెక్ట్గా మంట మీద కాల్ చేస్తారు అనమాట. సో ఒక్క రొట్టె 5 రూపాయలు మాత్రమే అనమాట. మనకైతే ఒక ఈజీగా ఒక లిమిటెడ్గా తినే వాళ్ళు అయితే ఒక 4-5 తినేస్తారు ఈజీగా. బాగా తినే వాళ్ళు అయితే 10 రొట్టెలు ఈజీగా తింటారు. ఇక్కడ ఫ్రైడ్ రైస్లు కూడా ఉన్నాయంట. సో ఇది చైనీస్ మెనూ. ప్రైసెస్ మనకి బెంగళూరు, హైదరాబాద్ సిటీలో ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా అలాగే అయితే ఉన్నాయన్నమాట. మరీ ఎక్కువ లేవు, అలాగని మరీ తక్కువగా కూడా లేవు, సేమ్గానే ఉన్నాయి. చూసుకోవచ్చు. మన సైడ్ దొరికేవి ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. బట్ ఏంటంటే మన మీల్స్ అయితే దొరకవు అనమాట. మన సైడ్ మనం తినే మీల్స్ అలాంటివి అయితే దొరకవు. ఎక్సెప్ట్ దట్ అన్నీ దొరుకుతాయి మనకు. గాయస్, ఫుడ్ అయితే తినేసాము. ఇప్పుడైతే బయటకు వచ్చామన్నమాట. పర్లేదు, ఫుడ్ అయితే స్ట్రీట్ ఫుడ్. మనకి స్పైసీ కావాలంటే స్పైసీ చేసి ఇస్తారనమాట. ఇది స్ట్రీట్ ఫుడ్ అని చెప్పలేము, అలాగని హోమ్ ఫుడ్ అని చెప్పలేము, హోటల్ ఫుడ్ అని చెప్పచ్చు. పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడైతే స్నాక్స్ కూడా ఉన్నాయి. చూడొచ్చు, అన్ని రకాల స్నాక్స్ అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ మేము ఉండే కోల్కతా ఏరియాలో న్యూ టౌన్ DLF2 అనమాట ఈ ఏరియా పేరు. సో ఇక్కడైతే ఇలా ఉంది. మనకి మొత్తము పెద్ద పెద్ద కంపెనీలు ఉండే ఏరియా ఇది. టెక్ మహేంద్ర, విస్ట్రాన్, కాన్సెంట్రిక్స్ అన్ని కంపెనీలు అయితే మ్యాక్సిమం ఇక్కడే ఉన్నాయి. విప్రో, కాగ్నిజెంట్ అండ్ క్యాప్జెమిని, చాలా కంపెనీస్ అయితే ఇక్కడే ఉన్నాయి. సో అందుకని ఈ ఏరియా కొంచెం పాపులర్ అనమాట న్యూ టౌన్లో. సో ఇక్కడైతే ఇలా ఉంది మరి. సో ఈ వీడియోలో అయితే ఇంతే మరి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఏమైనా ఉంటే. ఖచ్చితంగా మనకైతే కాళీమాత టెంపుల్ బ్లాగ్ అయితే వస్తుంది. సో దయచేసి ఎవరైనా వీడియో చూడాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.